శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి 21వ తేదీ శనివారం డుండి గణపతి వ్రతం, పుత్ర గణపతి వ్రతం ఏ విధంగా ఆచరించాలో, డుండి గణపతి వ్రతం, పుత్ర గణపతి వ్రతం ఆచరించటం వెనుక ఉన్న పురాణ రహస్యం ఏంటో, ఈ వ్రతాన్ని ఆచరిస్తే కలిగే సత్ఫలితాలేంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫాల్గుణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే చవితి తిథి రోజు డుండి గణపతి వ్రతం లేదా పుత్ర గణపతి వ్రతం అనే ఒక ప్రత్యేకమైన వ్రతాన్ని ఆచరించాలని, గణపతిని ప్రత్యేకమైన విధి విధానాలతో పూజించాలని గణేశ పురాణంలో చెప్పారు. దీనికి కారణం ఏంటంటే దీని వెనక 2 పురాణ రహస్యాలు ఉన్నాయి. మొట్టమొదటి పురాణ రహస్యాన్ని పరిశీలిస్తే ఒకానొక సమయంలో కాశీ క్షేత్రంలో దివోదాసు అనే పేరు కలిగిన మహారాజు కాశీని పరిపాలిస్తూ ఉండేవాడు. ఈ దివోదాసు కాశీ క్షేత్రంలో దేవతా శక్తులకి సర్పాలకు ప్రవేశం లేదని ఒక నిబంధన పెడతాడు. అప్పుడు కాశీ క్షేత్రంలో ఉన్న దేవతా శక్తులన్నీ కాశీ క్షేత్రంలో నుంచి బయటికి వెళ్ళిపోతాయి. కాశీ క్షేత్రంలో దైవీ శక్తి ప్రభావం తగ్గిపోతుంది. ఇది చూసిన పరమేశ్వరుడు దివోదాసు మనసు మార్చమని గణపతిని కాశీ క్షేత్రానికి పంపిస్తాడు. అప్పుడు గణపతి కాశీ క్షేత్రంలో ప్రవేశించి ఒక ప్రత్యేకమైన ప్రదేశంలో అడుగు పెడతాడు. అలా అడుగుపెట్టిన ప్రదేశమే డుండి గణపతి ప్రదేశంగా కాశీ క్షేత్రంలో ఇప్పటికీ పూజలు అందుకుంటోంది. అలా ప్రవేశించిన గణపతి ఈ దివోదాస్ అనే రాజుని మానసికంగా శక్తిహీనుణ్ణి చేసి అతని శక్తిని నిర్వీర్యం చేసి అతన్ని రాజ్యభ్రష్టుణ్ణి చేస్తాడు. దానివల్ల దివోదాసు రాజ్యపాలన విడిచిపెడతాడు. ఆ తర్వాత మళ్ళీ కాశీ క్షేత్రంలోకి దైవీ శక్తులు ప్రవేశించటం ప్రారంభమవుతుంది. దేవతలందరూ మళ్ళీ కాశీ క్షేత్రంలోకి ప్రవేశిస్తారు. ఇది చూసి కైలాసంలో ఉన్న పరమేశ్వరుడు ఆనందంతో తాను కూడా కాశీ క్షేత్రంలోకి ప్రవేశిస్తాడు. అలా పరమేశ్వరుడు తన కుమారుడి విజయానికి సంకేతంగా కాశీ క్షేత్రంలోకి ప్రవేశించి డుండి గణపతిగా గణపతి ఎక్కడ మొట్టమొదట అడుగు పెట్టాడో అక్కడికి వస్తాడు. అలా శివుడు వచ్చిన రోజు ఫాల్గుణ శుక్ల చవితి. అలా వచ్చిన శివుడు ఈ రోజు ఫాల్గుణ శుక్ల చవితి కాశీ క్షేత్రంలోకి నేను అడుగు పెట్టాను, దైవీ శక్తులన్నీ కాశీ క్షేత్రంలోకి వచ్చాయి, దీనికి కారణమైనటువంటి నా కుమారుణ్ణి ఈ తిథి రోజు అందరూ పూజించాలి. అలా పూజించి నమస్కరించి మొట్టికాయలు మొట్టుకొని గుంజిళ్ళు తీస్తే గనక గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందని, ఇక్కడి నుంచి ఫాల్గుణ శుక్ల చవితి నాడు డుండి గణపతి వ్రతం అనే పేరుతో గణపతిని పూజించాలని పరమేశ్వరుడు చెప్పాడని గణేశ పురాణంలో ఉంది. అందుకే ఫాల్గుణ శుక్ల చవితి నాడు డుండి గణపతి వ్రతం అనే పేరుతో అందరూ కూడా గణపతిని పూజించుకోవటం అనేటటువంటి సంప్రదాయం మొదలైంది. వీలైతే కాశీ క్షేత్రంలో డుండి గణపతిని ఈ ఫాల్గుణ శుక్ల చవితి అంటే ఫిబ్రవరి 21 శనివారం దర్శనం చేసుకుంటే పరమాద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. పుత్ర గణపతి వ్రతము అనే పేరుతో ఫాల్గుణ శుక్ల చవితి నాడు గణపతిని ఎందుకు పూజించాలంటే ఒకానొక సమయంలో పార్వతీదేవి గణపతి తన కుమారుడుగా జన్మించాలని భావించిన తరుణంలో శ్రీకృష్ణ పరమాత్మ గోలోకం నుంచి వచ్చి ఒక సన్యాసి రూపంలో భిక్ష ఇవ్వమని పార్వతీదేవిని అడుగుతాడు. అప్పుడు పార్వతీదేవి కైలాసం లోపలికి భిక్ష తేవటానికి వెళితే శ్రీకృష్ణ పరమాత్మ తాను సన్యాసి రూపంలో నుంచి గణపతి రూపంలో మారిపోయి కైలాసంలో వాళ్ళ ఆంతరంగిక మందిరంలో ఉంటాడు. అప్పటి నుంచి గణపతి రూపంలో శ్రీకృష్ణ పరమాత్మ అవతార స్వరూపమే పార్వతీదేవికి పుత్రుడిగా ఉన్నాడని బ్రహ్మవైవర్త పురాణం గోలోక ఖండంలో గణేశ ఖండంలో చెప్పారు. గణపతికి మొత్తం 216 అవతార స్వరూపాలు ఉన్నాయి. వాటిల్లో ఫాల్గుణ శుక్ల చవితి తిథి రోజు శ్రీకృష్ణ పరమాత్మే తన అంశస్వరూపంగా గణపతిగా మారి పార్వతికి పుత్రుడిగా మారాడని బ్రహ్మవైవర్త పురాణం గోలోక ఖండంలో గణేశ పురాణంలో చెప్పారు. అంటే పార్వతీదేవి తనకు పుత్రుడు కావాలి అనుకున్నప్పుడు ఈ విధంగా జరిగింది కాబట్టి పుత్ర గణపతి వ్రతం అనే పేరుతో ఫాల్గుణ శుక్ల చవితి నాడు గణపతిని పూజించాలని కూడా పురాణ గ్రంథాలు తెలియజేస్తున్నాయి. ఇది డుండి గణపతి వ్రతము, పుత్ర గణపతి వ్రతం వెనుక ఉన్న పురాణ రహస్యం. మరి ఫిబ్రవరి 21 శనివారం ఫాల్గుణ శుక్ల చవితి డుండి గణపతి వ్రతం, పుత్ర గణపతి వ్రతం అనే పేరుతో గణపతిని ఎలా పూజించాలి అంటే ఆ రోజు అందరూ కూడా సూర్యోదయానికి ముందే నిద్ర లేచి శిరస్నానం చేయాలి, అంటే తల స్నానం చేయాలి. అలా స్నానం చేసిన తర్వాత పరిశుభ్రమైనటువంటి వస్త్రాలు ధరించి మీ గృహంలో పూజా మందిరంలో మట్టి గణపతిని ఏర్పాటు చేసుకోండి. మట్టి గణపతిని ఏర్పాటు చేసుకోవటం వీలు కాకపోతే ఏ గణపతినైనా ఏర్పాటు చేసుకోండి.
అర్క గణపతిని వెండి గణపతిని ఏర్పాటు చేసుకుంటే కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి. అర్క గణపతి అంటే జిల్లేడు గణపతి. తెల్ల జిల్లేడు మీద చెక్కిన గణపతి గాని వెండి గణపతిని గాని ఆ రోజు పూజించుకోవచ్చు. అయితే పూజ చేసేటప్పుడు ఒక నియమం తప్పకుండా పాటించాలి. ఆ నియమం ఏంటంటే, మీరు పూజ చేసుకునే పీట మీద గరిక పోచలు కొన్ని వేసి దాని మీద గోమయం ఆవు పేడ కొద్దిగా ఉంచి దాని మీద మీరు ఏ గణపతికి పూజ చేసుకోవాలనుకుంటున్నారో ఆ గణపతి విగ్రహం ఉంచండి. ఆ గణపతి విగ్రహానికి 108 నామాలు చదువుతూ గన్నేరు పూలతో గన్నేరు ఆకులతో గరిక పోచలతో పూజ చెయ్యండి. ఎందుకంటే డుండి గణపతి వ్రతం పుత్ర గణపతి వ్రతం రోజు గన్నేరు పూలతో గాని గన్నేరు ఆకులతో గాని గరిక పోచలతో గాని గణపతిని పూజిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయని గణేష పురాణంలో చెప్పారు. గణపతి 108 నామాలు చదువుతూ పూజ చేయండి. 108 నామాలు చదవలేని వాళ్ళు ఒక అద్భుతమైన నామం చదవండి. అది కేవలం ఈ పుత్ర గణపతి వ్రతం డుండి గణపతి వ్రతం రోజే చదవాలి. ఆ నామం ఏంటంటే ఓం కపిలాయ నమః. ఈ నామం ఫిబ్రవరి 21 శనివారం ఎవరైతే చదువుతూ గణపతిని పూజిస్తారో వాళ్ళకి ఖచ్చితంగా మగ సంతానం లేకపోతే తొందరలోనే మగ సంతానం కలుగుతారు. రియల్ ఎస్టేట్ రంగంలో అద్భుతంగా రాణిస్తారు. జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి. పనుల్లో వచ్చే ఆటంకాలన్నీ తొలగిపోతాయి. 41 రోజుల పాటు ఆ రోజు నుంచి ప్రారంభించి ప్రతిరోజు కూడా ఎవరైతే కపిల నామాన్ని అంటే ఓం కపిలాయ నమః అనే ఈ నామాన్ని రోజుకు 1000 సార్లు చదువుతారో వాళ్ళకి 41 రోజులు పూర్తయిన తర్వాత మనసులో ఏ కోరిక ఉంటే ఆ కోరిక నెరవేరుతుందని కూడా గణేష పురాణంలో చెప్పారు. అంతటి శక్తి ఈ నామానికి ఉంది. అందుకే డుండి గణపతి వ్రతం పుత్ర గణపతి వ్రతం చేసేటప్పుడు 108 నామాలు చదువుకోలేని వాళ్ళు ఓం కపిలాయ నమః అనే నామాన్ని వీలైనన్ని సార్లు చదవండి. ఇలా పూజ చేసిన తర్వాత గణపతికి హారతి ఇచ్చి అటుకులు బెల్లం నైవేద్యంగా సమర్పించండి. ఆ తర్వాత 8 సంవత్సరాల లోపు బాలకులు అంటే మగపిల్లలు ఎవరినైనా పిలిచి వాళ్ళకి అటుకులు బెల్లం పంచిపెట్టండి. అప్పుడు సంతానం లేని ఆడవారికి ఖచ్చితంగా మగపిల్లాడు పుడతాడు. అలాగే 8 సంవత్సరాల్లో పిల్లల్ని ఇంటికి పిలిచినప్పుడు గణపతికి నివేదించిన అటుకులు బెల్లంతో పాటుగా వాళ్ళకి వస్త్రాలు కూడా బహూకరించండి. వాళ్ళకి కావలసినవన్నీ కూడా బహుమతిగా ఇవ్వండి. దీన్నే పుత్ర గణపతి వ్రతం అనే పేరుతో డుండి గణపతి వ్రతం అనే పేరుతో పిలుస్తారు. పాల్గొన శుక్ల చవితి ఫిబ్రవరి 21 శనివారం ఇలా వ్రతం చేయండి. ఆ రోజు పగలు ఉపవాసం ఉండి రాత్రికి ఆహారం స్వీకరించండి. ఇలా గణపతిని పూజించడం ద్వారా గణపతి అనుగ్రహానికి పాత్రలు కండి. పుత్ర సంతాన ప్రాప్తిని పొందండి. విఘ్నాలన్నీ తొలగింపజేసుకోండి. ఎప్పటికప్పుడు పండుగల సందర్భంగా ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.